హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను అనమాట యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఆ క్రెడిట్ కార్డ్ రావాలంటే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది బ్యాంక్లో సబ్మిట్ చేయాలి అవన్నీ నేను మీకు చూపిస్తాను. అది సబ్మిట్ చేసినారంటే మీకు డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేసినారంటే మీకు కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఫస్ట్ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలా. నెక్స్ట్ వచ్చి మీ సిబిల్ స్కోర్ అనేది 700 అబోవ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మీకు ఈ విధంగా శాలరీ స్లిప్ అనేది ఉండాలన్నమాట. 3 months శాలరీ స్లిప్ అనేది సబ్మిట్ చేయాలి వాళ్ళకి. నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా ఐడెంటిటీ కార్డు ఉంటే కూడా వాళ్ళకి సబ్మిట్ చేయండి మీది ఉంటే. ఎందుకంటే శాలరీ పర్సన్కే వీళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయీకి కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ సెల్ఫ్ ఎంప్లాయీకి వచ్చి 30,000కి పైన ఇన్కమ్ అనేది చూపించాలన్నమాట. అలా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మోస్ట్లీ శాలరీ పర్సన్కే వీళ్ళు కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఫ్లిప్కార్ట్ యాప్లో కూడా నేను చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేసి. దాని ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ అనేది చాలామంది ఏదో అనుకుంటారు, మనకు ఎందుకులే అప్పు అయిపోతుంది, ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటారు. అలా కాదు ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ అనేది ఒక కార్డ్ అన్నా మనము పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు ఆ కార్డ్ విలువ అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే సపోజ్ ఏదైనా అయిందే, మా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినాం అనుకోండి, అలాంటి టైంలో మన దగ్గర డబ్బులు అనేది ఉండవు అనమాట. కార్డ్ అనేది ఉండిందంటే మనం కార్డ్ స్వైప్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల కంపల్సరీ ఒక కార్డ్ అయినా యూజ్ చేయండి. తక్కువ అమౌంట్ యూజ్ చేసుకుంటా మెయింటెనెన్స్ చేసుకోండి, కార్డ్ పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది అన్నమాట కార్డ్ అనేది. అందువల్ల మీకు అవసరం ఉంటే అప్లై చేసుకోండి. నేను ఫ్లిప్కార్ట్ యాప్లో కూడా మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు కింద అకౌంట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పర్సనల్ లోను, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఈ 3 ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడవచ్చు మీరు 3 million ఆల్రెడీ కస్టమర్ ఉన్నారనమాట వీళ్ళకి. నేను ఎందుకు ఈ క్రెడిట్ కార్డ్ గురించి చెప్తా ఉన్నానంటే మోస్ట్లీ అందరూ ఇక్కడ చాలామంది అదే యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఈజీగా దొరికే మనకి ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉందంటే మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డే మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట. ఎందుకంటే 15,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డు 15,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళకి తప్పకుండా క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అందువల్ల చాలామంది ఈ క్రెడిట్ కార్డే యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎవరైనా ఆన్లైన్లో మనం ఎక్కువ షాపింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే 5% క్యాష్ బ్యాక్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనమాట. నెక్స్ట్ కింద చూడవచ్చు మీరు స్విగ్గీ, పీవీ కొన్ని మనం యూజ్ చేస్తాం కదా, వాటికి కూడా 4% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ మనం ఆన్లైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఆఫ్లైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే 1.5% అనేది మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఎక్కడన్నా రెస్టారెంట్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వీళ్ళు టైఅప్ అయి ఉంటారనమాట. అలాంటి రెస్టారెంట్లో మనం ఏదైనా వెళ్ళినామంటే అక్కడ కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. నేను ముందే చెప్పాను కదా, 15,000 శాలరీ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్ అనేవాళ్ళు 30,000 అనేది ఇన్కమ్ అనేది చూపించాలన్నమాట. కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్కి కొంతవరకు కొంచెం కష్టము, కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. 30,000 పైన అలా ఉండి మనం ఇన్కమ్ ప్రూఫ్ అని వాళ్ళకి సబ్మిట్ చేయాలా, అలాంటి ఉంటేనే వస్తుంది. కానీ శాలరీ ఎంప్లాయీస్కి మాత్రం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. శాలరీ ఎంప్లాయీస్కి మనము 3 months శాలరీ స్లిప్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. కానీ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం ముందే ఇవ్వాల్సిన పని లేదు. మనకి కార్డు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ బ్యాంక్ వెళ్ళి ఒకరోజు సబ్మిట్ చేస్తే సరిపోతుంది కేవైసీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ జాయినింగ్ ఫీజు కూడా చూడొచ్చు మీరు, 500 మనము పే చేయాలన్నమాట జాయినింగ్ ఫీజు అనేది. నెక్స్ట్ అదేవిధంగా సంవత్సరంలో 3.5 లక్షల దాకా మనం సపోజ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం అనేది లేదనమాట.
ఈ విధంగా మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు వేరే డౌట్ ఏదైనా ఉంటే కూడా మీరు ఇక్కడ క్వశ్చన్ అనేది వాళ్ళని అడగొచ్చు అనమాట. ఇక్కడ మన అన్ని క్వశ్చన్లకి ఇక్కడ ఆన్సర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారనమాట, మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూల్ ఛార్జెస్ అంటే కూడా మనకు 1% అనేది క్యాష్ బ్యాక్ అనేది కూడా ఇస్తున్నారనమాట వీళ్ళు. ఈ విధంగా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నేను ఎందుకు కార్డ్ తీసుకోమని చెప్తా ఉన్నానంటే, చాలామంది తక్కువ శాలరీ ఉంటుంది, ఆ తక్కువ శాలరీతో ఫ్యామిలీ రన్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ ఏదైనా స్కూల్ ఫీజులు ఇలాంటివి కట్టాలంటే కొంతవరకు ప్రాబ్లం అనేది అవుతూ ఉంటుంది. అందువల్ల ఒక మంచి క్రెడిట్ కార్డ్ ఏదైనా ఒకటి పెట్టుకున్నారంటే మీకు మొత్తం అమౌంట్ తీసి మీరు ఖర్చు పెట్టేస్తే అవ్వదనమాట. ఏదో మీకు అవసరానికి ఏదో స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు, లేకపోతే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ పర్పస్కి మనకి కొంతవరకు సేఫ్టీగా ఉంటుందన్నమాట కార్డ్ అనేది. ఆ కార్డ్ అనేది మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలన్నమాట. అంతేగాని మీరు ఏదో కార్డ్ వచ్చిందనేసి మొత్తం అమౌంట్ తీసుకొని కట్ చేసి మళ్ళీ ఈఎంఐ పే చేయలేదంటే మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది దారుణంగా ఉంటుంది. మీకు లోన్ యాప్స్ కన్నా ఇందులో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సిబిల్ స్కోర్ 700 అబోవ్ ఉండిందంటే తప్పకుండా ఒకసారి అప్లై చేయండి. కార్డు వస్తే కరెక్ట్గా యూజ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.